బంగారం వెండి దిగుమతి సుంకం రెట్టింపు చేయడంపై ఉమ్మడి పాలమూరు జిల్లాలో బంగారు వ్యాపారస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు మరింత పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం నిర్ణయంతో సామాన్యులకు అదనపు భారం పడుతుందని వ్యాపారస్తులు అంటున్నారు. ఏడాది పాటు బంగారాన్ని కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడం తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. మొన్న జరిగినటువంటి హైదరాబాద్ బహిరంగ సభలో మోడీ సంవత్సరం పాటు బంగారు కొనొద్దని చెప్పి కూడా కార్యకర్తలు కావచ్చు, ఇటు ప్రజలు ఉద్దేశించి మాట్లాడడంతో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తుంటే మరోవైపు సామాన్య పబ్లిక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పెళ్లిళ్ళ సీజన్, మరోవైపు యొక్క బంగారు కొనొద్దని చెప్పేసరికి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది మాట్లాడే మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, బంగారం కొనొద్దని చెప్పి మోడీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? బంగారం కొనొద్దు అని అంటే, ఇప్పుడు మనం మ్యారేజ్ చెయ్యాలి అంటే ఒక ఆడపిల్లకు బంగారం ఎంత పెడతారని అడుగుతున్నారు. వాళ్ళు ఎంత పెడతారు అని అడిగినప్పుడైతే మనమైతే పెట్టకుండానైతే ఉండలేము కదా. మళ్ళీ ఇంకొకటి, ఒకవేళ మనం పెట్టకుండా ఉందాము అని అంటే ఆ సంబంధాలు దొరుకుతలేవు. అట్లాంటప్పుడు మనం ఈ బంగారం పెట్టే పరిస్థితులు లేక కూడా కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డలకు మేము పెళ్ళిళ్ళు చెయ్యలేము, పెట్టలేము, ఆర్థిక ఇబ్బందులు, అందులోకి వచ్చే జీతాలు తక్కువ. 30,000 జీతం వస్తుంది ఇప్పుడు నా కొడుకుకి. ఇప్పుడు నేను నా మనమరాలు పెళ్లి చేయాలంటే ఇప్పుడు వాళ్ళు పత్రాల బంగారం అడుగుతున్నారు. నేనేం పెట్టగలుగుతా? మళ్ళీ రోజువారీ మనకు ఎన్నో ఖర్చులు ఉంటాయి. అట్లాంటప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లు ఏమవుతుందంటే ఆత్మహత్యలకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి చాలా వరకు బంగారాన్ని తగ్గించి మా అందరికీ కూడా అనుకూలంగా వాళ్ళు సాల్వ్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు బంగారం ఉంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడైనా దాన్ని పెట్టుకోగలుగుతున్నాం మేము. ఇప్పుడు మన దగ్గర ఒక 5 తులాల ఇప్పుడు ఒక 3 సంవత్సరాల క్రితం నా బిడ్డ పెళ్లి చేసిన నేను. అప్పుడు నా బిడ్డకి నేను ఒక 10 తులాలు పెట్టుకోగలిగిన. అప్పుడు 60,000 70,000 ఉన్నది, అప్పుడు పెట్టుకోగలిగిన. ఇప్పుడు నేను కొడుకు బిడ్డ పెళ్లి చేద్దామనంటే 1,50,000 అంటే ఎక్కడి నుంచి తేయగలుగుతాము? ఇప్పుడు అసలు ఏం చేయాలి? ఉన్నది మొత్తం మేము ఇల్లు జాగా, కనీసం మేము ఉద్యోగం అమ్ముకున్నా అది కొనే పరిస్థితి లేదు. బంగారు రేట్ డౌన్ కావాలంటే సంవత్సరం పాటు కొనకుండా ఉంటే ఈ రేట్ దిగే వచ్చే అవకాశం అని చెప్పి మోడీ చెప్పినటువంటి పరిస్థితి. కష్టం మనం పెళ్లిళ్ళు చేయకుండా ఉండలేము కదా. కొనకుండా ఉండమని అన్నారు, తనకేమైంది చెప్తున్నాడు. మరి మనం పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి? పెళ్ళిళ్ళు చేయకుండా ఉంటామా? మరి పెళ్ళిళ్ళు చేయాలంటే తను బంగారం ధర తగ్గించాలి కంపల్సరీ. మీరు ప్రస్తుతం ఎంత బంగారు కొంటున్నారు? ఈ యొక్క బంగారు రేట్ ఏ విధంగా అనిపిస్తుంది? మాకు బంగారం చాలా ఎక్కువ రేట్ అనిపిస్తుంది. అసలు నాకు కొనలేని పరిస్థితి మాది. ఇప్పుడు వాళ్ళు 10 తులాలు అడిగినారు, నేనేం చేస్తున్నా 3 తులాలు పెడుతున్నా. రేపు పొద్దున అసలు నా మనవరాల పరిస్థితి ఏందా అని భయపడుతున్నా నేను. ఇవాళ వాళ్ళు అడిగిన దానికి మనం తక్కువ పెట్టినప్పుడు రేపు పొద్దున వాళ్ళు వేధింపులకు గురి చేస్తారు. మీరు ఇప్పుడు ఎంత కొంటారు బంగారు? ఈ రోజు బంగారు 4 తులాలు తీసుకుంటున్నా నేను. అతి కష్టం మీద, ఎంత కష్టం మీద అంటే అంత కష్టం మీద తీసుకుంటున్నాం మేము. మరితో పాటు మన చెప్పండి మేడం, మీరు ఎంత అంటే బంగారు కొనొద్దని చెప్పి మోడీ నిర్ణయం తీసుకోవడం ఒక 1 ఇయర్ పాటు, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? మోడీ నిర్ణయం కరెక్టే, కానీ మన భారతీయ సాంప్రదాయం ప్రకారము మనం ఆడపిల్లకు వివాహం చేయాలంటే ఖచ్చితంగా మనము సువర్ణం అనేది ఇవ్వాల్సిందే. అది ఇప్పుడు ఉన్నది కాదు కదా, ఏళ్ళ నాటి నుంచి వస్తున్నది. కాబట్టి 10 తులాలు పెట్టే దగ్గర ఇప్పుడు తులం 2 తులాలు పెడితేనే ఆడపిల్లలకు కూడా విలువ లేకుండా అవుతుంది. ఇది ఏదో ఒక వేరే ఒక మార్గం తీసుకొని సుంకం లేకుండానో లేకుంటే ఇంకే వివిధ మార్గాల రూపాలను తీసుకొని కొంచెం మనకు అంటే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళ ఆదాయానికి తగ్గట్టుగా అంటే ఆ యొక్క బంగారం యొక్క వాల్యూ అనేది, కాస్ట్ రేట్ అనేది కొంచెం తగ్గించినారనుకో, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు వెనకట వాళ్ళ పిల్లలకి ఎట్లయితే పెళ్లి చేయగలిగినారో ఇప్పుడు కూడా 10 తులాలు పెట్టే ప్లేస్లో కనీసం ఒక 4-5 తులాలన్నా పెట్టగలుగుతారు. ఈరోజు ఇప్పుడు మా సిస్టర్ గురించే మేము వచ్చినాం. ఇదే ఇప్పుడు 10-15 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు కనీసం ఒక 5 ఏళ్ళ క్రితం అది 70,000 ఉన్నది. ఇప్పుడు మేము ఈరోజు 4 తులాలు కొనగలుగుతున్నాం అంతే. 70,000 ఉన్నప్పుడు మేము కనీసం ఒక 8 తులాలన్నా కొనగలం కదా. 8 తులాలు పెట్టే విలువ ఎట్లుంటుంది ఒక ఆడపిల్ల ఇంటికి, తల్లిదండ్రులకు? అదే ప్లేస్లో 8 తులాల ప్లేస్లో 3 తులాలు 2 తులాలు పెడితే విలువ ఎట్లుంటుంది? ఫైనల్గా మీరు గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తున్నారు? గవర్నమెంట్కి ఏంటంటే సుంకం పెంచడం అనేది అన్నిటికీ కరెక్ట్ నిర్ణయం కాదు. వేరే వివిధ మార్గాలు ఉంటాయి. కాబట్టి మొత్తం వాల్యూ పైన ఏదైనా ఒక రేటు గవర్నమెంట్ నుంచే వెళ్ళడమో. ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కువ శాతం అంటే 3 రకాల తరగతుల వాళ్ళు ఉన్నారు. హైయెస్ట్ రిచ్ వాళ్ళు ఏంది 20% ఉన్నారు అంతే. మధ్యతరగతి కుటుంబాలు దగ్గర 60% ఉన్నారు.
దిగువ తరగతి కుటుంబాల వాళ్ళు 20% మాత్రమే ఉన్నారు. ఆలోచించాల్సింది ఎక్కువ శాతము పన్నులు కానీ వివిధ విషయాలపైన కానీ మధ్యతరగతి కుటుంబాలపైన మాత్రమే ఆలోచించుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పైన ఉన్న వాళ్ళు ఎట్లయినా కొంటారు. ఇప్పుడు ఒక వస్తువుకు సంబంధించి దాని యొక్క రేటు తక్కువైనా కొంటారు, ఎక్కువైనా కొనుక్కుంటారు. వాళ్ళు తక్కువ ఉన్నవాడు ఎట్లయినా వాని వల్ల కాలేదనుకో వాడు అడుగు కూడా పెట్టలేడు. కానీ ఇప్పుడు ఈ మధ్యతరగతి పరిస్థితి ఏంది, వాడు పెట్టక తప్పదు, పెడదామంటే ఈ పరిస్థితులు. కాబట్టి వీళ్ళ యొక్క ఆదాయాలను దృష్టిలో పెట్టుకొని జీడిపి జిఎన్పి ఇవేలా అయితే ఆలోచిస్తున్నారో వివిధ వస్తువులకు సంబంధించి వివిధ రకాలైనటువంటి వస్తువులపైన డిమాండ్కి సంబంధించి ఎలా అయితే ఆలోచిస్తున్నారో ఈ వస్తువు కూడా ప్రతి ఒక్కరికి ముఖ్యమే. మన భారతదేశం వరకైతే ముఖ్యమే, పెట్టుబడిలో అది ప్రధానమైనది. కాబట్టి తగ్గిస్తేనే దాదాపు మధ్యతరగతి కుటుంబాలందరికీ ఒక మంచి మేలు చేసిన వాళ్ళే అవుతారు. చేశాడని మొత్తంగా చూస్తే అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైతే మోడీ తీసుకున్నటువంటి 1 year పాటు బంగారు కొనొద్దని చెప్పినటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి సామాన్య పబ్లిక్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మోడీ చెప్పినటువంటి మాటల ప్రకారం సంవత్సరం పాటు నిషేధించడం కాదు, ఖచ్చితంగా బంగారు రేటు తక్కువ చేస్తే సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది, దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 షాద్నగర్ నుండి.